నేటి సమాజానికి స్ఫూర్తి, రేపటి సమాజానికి వెలుగు మహిళ వైద్యాధికారిని సిరిచందన, ఏపీజీఈఏ అధ్యక్షులు శిఖా సాంసన్. జాతి నిర్మాణం, సమగ్రత, సామరస్యత, శాంతి పెంపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ వైద్యాధికారిని సిరిచందన అన్నారు. పల్నాడు జిల్లా కోసూరు మండలం దొడ్లేరు ఏపీజీఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా కోసూరు తాలూకా యూనిట్ అధ్యక్షుడు శిఖా సాంసన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఓ అమ్మగా జన్మిస్తుందని, మహిళ ఒక అమ్మగా జన్మనిస్తుందని, భార్యగా బాధ్యతలు మోస్తుందని, ఓ అక్కగా కష్టాల్లో తోడు నిలుస్తుందని, కూతురిగా ప్రేమను పొందుతుందని, ఇలా ఎన్నో రకాలుగా మహిళ ఏదో ఒక చోట తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉన్నారని చెప్పారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం క్రోసూరు యూనిట్ అధ్యక్షుడు శిఖా సాంసన్ మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించిన సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళా సాధికారతే జాతి సాధికారత అని, కుటుంబానికి, సమాజానికి, దేశాభివృద్ధికి మహిళల సేవ, త్యాగం, కృషి అభినందనీయమని చెప్పారు. మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయంలో ప్రత్యేకంగా టాయిలెట్స్ ను ఏర్పాట్లు చేయాలని, చంటి బిడ్డలను సంరక్షించుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయాలని అన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన నారీమణులకు వైద్యాధికారిని సిరిచందన, ఏపీజీఏ అధ్యక్షుడు శిఖా సాంసన్ బహుమతులను వారికి అందజేశారు. లైన్లో నిలబడు బుజ్జి. రండి. అనుభవం ఏంది అనుభవరా? రండి అందరూ తీసుకోండి. సార్ తృప్తికి ఇస్తున్నప్పుడు తీసుకోండి. సంతోషంగా ఇచ్చారు సార్ మనకి. మనల్ని గుర్తించే రోజు గుర్తింప చేస్తుంటే గుర్తించుకోరేంటి? అందరు నిలబడండి అబ్బా. దనా రా నిలబడు. ఎండలేదు లేదు, ఫోటోలు పడాలి. అయిపోయారు. స్టార్ట్ చేస్తాను. అందరికీ, మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న జరుపుకుంటారు. మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించటం కోసం ఈ యొక్క మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా క్రోసూరు తాలూకా యూనిట్ తరఫున మహిళా ఉద్యోగులకు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు అనగా బుధవారం రోజు క్రీడా పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయటం జరిగింది. బహుమతులను క్రోసూరు ప్రాథమిక వైద్యాధికారి గారు అయినటువంటి డాక్టర్ సిరిచందన గారు వారి చేతుల మీదుగా అందజేయటం జరిగినది. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం కార్యాలయాల్లో ప్రత్యేకంగా టాయిలెట్స్ మరియు చంటి బిడ్డల సంరక్షించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కనిపిస్తున్నామా అండి? లైట్ లేదు, బాగా కనిపిస్తుందా? కాదులే, కొన్ని మీరే ఉండాలి. చెప్పండి మరి. రౌండ్ ఉంటుంది కాబట్టి కూర్చుంటారు. తీసుకోండి, స్టూల్ వచ్చింది నాకు లోపల. ఏంటి నడవట్లేదు రుతుమ్మ గారు? దూరంగా నడవట్లా, దగ్గరగా